రైట్, నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా తిరుమల తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట్లో 6 చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనలో మొత్తంగా 40 మంది ప్రజలకు తీవ్ర గాయాలు కాగా అందులో మరొక 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించారు. తొక్కిసలాటు గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సందర్భంగా యథావిధిగా ఏర్పాటు చేశారు. ముందస్తుగానే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు. అయితే భక్తులు అనుకున్న దానికంటే అధికంగా ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అక్కడ వేచి ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే బైరాగ పట్టేడ వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతోనే అధికారులు వారందరినీ పక్కనే ఉన్న పార్కులోకి పంపించారు. తర్వాత రాత్రి 2:15 సమయంలో పార్కులో ఉన్నటువంటి ఒక భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వైద్యం కోసం అస్వస్థతకు సంబంధించి గురైన వ్యక్తిని పార్కు నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో అధికారులు గేట్లను తెరిచారు. దీంతో క్యూ లైన్లోకి వదిలేందుకు గేట్లు తెరుస్తున్నందుకు భక్తులు కూడా ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు మనకి పూర్తిగా ఇప్పుడున్నటువంటి సమాచారం. కానీ పోలీసులకు సంబంధించి నిర్లక్ష్యం కూడా వ్యవహరించాలన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రులు అక్కడ పర్యటిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా వెళ్ళబోతున్నారు. ఇక్కడ అనగాని సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి ఆయన కూడా పర్యటించారు. హోంమంత్రి అనిత పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తే డిఎస్పీకి సంబంధించి చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటన కూడా చేశారు. సో ఇక్కడ ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకున్నా. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ సురక్షితంగా ఉన్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 6 చనిపోయారు. వారికి సంబంధించి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏపీ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి, పూర్తిగా ఘటన జరగడానికి గల ప్రధాన కారణాలంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరుమలలో జరిగిన ప్రమాదం దురదృష్టం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ఘటన జరగడానికి ఓ వ్యక్తి అస్వస్థతకు గురైతే ఆ వ్యక్తి కోసం అని చెప్పి గేట్లు తెరిచినప్పుడు ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆ వ్యక్తి కోసం తీసిన గేట్లు కారణంగా తొక్కిసలాట అయితే జరగడం జరిగింది. జరిగిన తొక్కిసలాటలో ఒక 6 అయితే మృతి చెందడం జరిగింది. 48 మందికి అయితే అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఇప్పటికే టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశం అయితే జరగనుంది. ఇప్పటికే మంత్రులు 5 మంత్రులు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. ఆనవ రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి అయితే అక్కడ ఉన్నారు. వారితో పాటు మంత్రి అనగాని ప్రసాద్, మరో మంత్రి అనిత, మరో 2 మంత్రుల బృందం అయితే అక్కడ ఇప్పటికే చేరుకోవడం జరిగింది. వీరు ఇప్పటికే మార్చిరి వద్దకు సందర్శించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే కూడా పరామర్శించడం జరిగింది. అలాగే మృతదేహాలను తీసుకెళ్లేందుకైతే ప్రత్యేక అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేస్తారని అయితే తెలుస్తుంది. వారికి అయితే ప్రత్యేకమైన కుటుంబ సభ్యులకైతే ప్రత్యేకమైన భరోసా కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మృతుల కుటుంబాలకైతే ఇప్పటికే 25 లక్షల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం అయితే చెబుతుంది. రైట్ ఇంకొకటి ప్రధానంగా అంటే ఇక్కడ మాజీ మంత్రి చింతామోహన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ అధికారులు నిర్లక్ష్యం ఏమి లేదు, టీటీడీ ఎవరైతే అధికారులు బాగానే చూసుకున్నారు, అక్కడ పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల లైన్లో నిలబడటం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి, అందుకే అస్వస్థకు గురయ్యారు. ఆ నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మన దగ్గర అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
అధికారులు నిర్లక్ష్యమని పూర్తిగా చెప్పుకోవడానికి అయితే అక్కడ పరిస్థితులు ఏమీ కనిపించలేదండి. అక్కడ ఒక వ్యక్తికి అస్వస్థతకు గురవడంతోనే ఈ సంఘటన జరిగిందని అయితే ఆ ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఇప్పుడు మంత్రులు అయితే ఆ కుటుంబాలకి భరోసా అయితే ఇస్తున్నారు. కానీ ఇప్పటికే పరిస్థితులు అయితే మాత్రం గందరగోళంగా ఉన్నాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులైతే పూర్తిగా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరగడంపై ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ యాజమాన్యం అయితే సక్రమంగా పట్టించుకోలేననే ఆరోపణలు అయితే కూడా వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. మొత్తానికి వెంటిలేటర్ పై ఎవరూ లేరని కూడా అనగానే సత్యప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి 6 చనిపోయారు. వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయన వ్యాఖ్యలకు సంబంధించి తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సో గాయపడిన వారి ప్రస్తుత పరిస్థితి బాగానే ఉందని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఎవరు కూడా వెంటిలేటర్పై లేరని కూడా